భారత్ రష్యా లాంటి దేశాలకు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక అతిపెద్ద షాక్ని ఇచ్చారండి. అంటే ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు. ఇది చూసి మనకు ఏం అర్థం కాలేదు, అసలు ఇలాంటి ఒక టెక్నాలజీని మీరు ఎలా డెవలప్ చేశారు. మరి ఇక్కడ మనము ఆ సిమ్యులేషన్స్ చూస్తాము కదా, ఒక ఆయుధాన్ని చూపించి ఇది ఎలా పనిచేస్తుంది అనడానికి వాళ్ళు మామూలుగా చెప్తారు, చూపిస్తారు. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, 2025 సెప్టెంబర్ నెల ఇజ్రాయెల్ నుంచి ఒక మిజైల్ ఖతార్ రాజధాని దోహాలో ఒక బిల్డింగ్పై వెళ్ళి పడింది. ఒక మిజైల్ అండి. ఇవాళ వరకు ప్రపంచానికి ఇది ఏమిటి అనేది తెలియదు. మీకు చాలా పెద్ద లెవెల్లో జియో పాలిటిక్స్లో గొడవలు. ఎందుకంటే ఖతార్ అన్నప్పుడు అమెరికా యొక్క మిత్రదేశం. అప్పుడప్పుడే వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక లగ్జరీ విమానాన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చారు. మోరోవర్ ఖతార్లో అమెరికా వాడి యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక మిజైల్ ఖతార్ దాకా రావాలి అంటే మధ్యలో జార్డాన్ అని ఒక దేశం ఉంటుంది, సౌదీ అరేబియా ఉంటుంది. దానిని దాటుకొని ఖతార్ దాకా రావడము, అమెరికా వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మీకు ఇది బ్రేక్ చెయ్యాలి. వచ్చింది, పడింది. ఎక్కడ పడింది? మీకు హమాస్ తీవ్రవాదుల నాయకులు ఏ బిల్డింగ్లో ఉన్నారో అక్కడికి వచ్చి పడింది. ఎలా చేశారండి? సో ఇజ్రాయెల్ వాళ్ళు ఇలాంటి ఒక మిరాకల్ని ఎలా చెయ్యగలిగారు అంటే, అందరూ ఆలోచించింది ఇజ్రాయెల్ వాళ్ళు తమ F-35 విమానాలను వేసుకొని నేరుగా ఖతార్ వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ బిల్డింగ్ పైన బాంబులు వేసేసి తిరిగి వెళ్ళిపోయారు. ఇదే నేరేటివ్. కానీ ఇవాళ మన భారత్కు వాళ్ళు ఇచ్చిన ఈ ప్రజెంటేషన్, ఇందులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మా వద్ద గోల్డెన్ హొరైజాన్ బ్యాలిస్టిక్ మిజైల్ ఉంది. గోల్డెన్ హొరైజాన్ బ్యాలిస్టిక్ మిజైల్ అందరి దగ్గర ఉంటాయి కదండి. బాలిస్టిక్ మిజైల్స్ అన్నప్పుడు భారత్ వద్ద అగ్ని సిరీసే ఉంటుంది, మీకు వరల్డ్లో టాప్ క్లాస్. అలాంటిది ఇజ్రాయెల్ వాళ్ళ ప్రత్యేకత ఏంటండి ఈ గోల్డెన్ హొరైజాన్ బాలిస్టిక్ మిజైల్ అంటే? ప్రిసిషన్ అండి. ఇజ్రాయెల్ అంటేనే వాళ్ళు ప్రిసైజ్గా ప్లాన్ చేస్తారు. సో ఇవాళ మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్తున్నారు. సో వెళుతున్నప్పుడు ఈ ప్రపోజల్ ఆయన వద్దకు వస్తుంది, మీకు అప్గ్రేడెడ్ డిఫెన్స్ ఒప్పందం. నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా, 78,000 కోట్లు ప్లస్ మనం వాళ్ళతో డిఫెన్స్ కోఆపరేషన్ సంతకాలు పెట్టాం. ఇవాళ అప్గ్రేడెడ్ వెర్షన్. ముందు మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్తున్నారు అంటేనే 50% ఆఫ్ ద కంట్రీస్కి నచ్చదు, ముఖ్యంగా అరబ్ దేశాలు. సో వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారంటే, మా వద్ద ఉండే ఈ బాలిస్టిక్ మిజైల్ ప్రపంచములో ఎవరి వద్ద ఉండదు. మీరు ఇది వచ్చి మనకు చెప్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎందుకంటే భారత్లో సుదర్శన చక్రము అనబడే S-400 ఉంటుంది, అలాగే బ్రహ్మోస్ అనబడే బ్రహ్మాస్త్రం, ఆకాశ్ మిజైల్స్, అగ్ని సిరీస్, పృథ్వీ సిరీస్, ఇలాగ డిఆర్డిఓ వాళ్ళు కుప్పలు తెప్పలుగా పరీక్షలు చేసి ఆయుధాలను రెడీ చేసి ఉంచారు. ఇజ్రాయెల్ ఏమో చిన్న దేశం, వాళ్ళు మన వద్దకు వచ్చి మా వద్ద ఉండే మిజైల్ సిస్టమ్ ఎవరి దగ్గర లేదండి అంటే, ఏంటండి మీ ప్రత్యేకత? సో ఇప్పుడు ఈ ఖతార్ మీద మేము వాడిన ఈ గోల్డెన్ హొరైజాన్ బాలిస్టిక్ మిజైల్ కరెక్ట్గా బిల్డింగ్నే కదా టార్గెట్ చేసింది. ఇప్పుడు బ్రహ్మోస్ ఉందండి, బ్రహ్మోస్ మీకు ఎంత వేగంగా వెళుతుంది, ఎంత వేగంగా వెళ్ళి తీవ్రవాదుల స్థావరాలను ఇది డెస్ట్రాయ్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్లో చూసాం. వీళ్ళు అంటున్నది ఏమిటంటే, మా వద్ద ఉండే ఈ గోల్డెన్ హొరైజాన్ బాలిస్టిక్ మిజైల్ మీ బ్రహ్మోస్ కన్నా వేగవంతమైనది. ఇదే షాక్ అండి. భారత్ రష్యా ఈ స్టేట్మెంట్ను నమ్మలేకపోయారు. తరువాత మీకు ఈ స్పీడ్ కంపారిజన్లో, మోరోవర్ ఈ కంపారిజన్ ఉండదండి. బ్రహ్మోస్ అన్నప్పుడు ఇది ఒక క్రూజ్ మిజైల్, వీళ్ళు చెప్తున్న గోల్డెన్ హొరైజాన్ అనేది మీకు బాలిస్టిక్ మిజైల్. బాలిస్టిక్ మిజైల్కి క్రూజ్ మిజైల్కి తేడా తెలిసే ఉంటుంది. క్రూజ్ మిజైల్ అంటే లో ఆల్టిట్యూడ్లో వెళ్ళగలదు, సో ఈ రేడార్స్ పసిగట్టలేవు. అదే మీకు బాలిస్టిక్ మిజైల్ అంటే ఆకాశంలో చాలా ఎత్తులో ఎగిరి ఆల్మోస్ట్ Mach 4 స్పీడ్లో వచ్చి శత్రువు యొక్క టార్గెట్ను ధ్వంసము చేయగలం. మరి ఇప్పుడు ఈ గోల్డెన్ హొరైజాన్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది ఒక బంకర్ బస్టర్ అండి. మామూలు యుద్ధాలకు ఇది పని చెయ్యదు. మరి దేనికి వాడాలండి అంటే, ఇప్పుడు పాకిస్తాన్తో ఒక యుద్ధము అనుకోండి, పదే పదే ఇదేగా మాట్లాడుతున్నారు.
వాళ్ళ డిఫెన్స్ మంత్రి కూడా అంటున్నాడు కదా, మాకు భారత్ మధ్య యుద్ధము రావచ్చు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ చెప్తున్నాడు కదా. ఒకవేళ యుద్ధమే వచ్చింది, మీ వద్ద ఈ బ్రహ్మోస్ S-400 వీటితో పాటు ఈ గోల్డెన్ హారైజాన్ బాలిస్టిక్ మిజైల్ కూడా మీరు తెచ్చుకున్నారు, ఎందుకంటే రెడీగా ఉంది. మోదీ గారు వెళ్ళి సంతకాలు పెడతారు, ఫస్ట్ లాట్ మీ వద్దకు వచ్చేసింది. సో మీరు POK దగ్గరికి తీసుకువెళ్ళి దీన్ని డిప్లాయ్ చేశారు. ఏం జరుగుతుంది? ఇదంతా భవిష్యవాణి అండి. మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఖతార్ మీద దాడులు చేశారు అంటే ఒక చిన్న వార్త అనుకుంటే పొరపాటు. రేపు వాళ్ళు ఏం చెయ్యబోతున్నారో ఇవాళే చేసి చూపిస్తున్నారు. 2025 సెప్టెంబర్లోనే ఈ అరబు దేశాలనంతా ఇజ్రాయెల్ ఏం చెయ్యబోతుందో ఒక చిన్న రిహార్సల్ ఇది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో లేదో, త్వరలోనే ఇవన్నీ జరుగుతాయి. నేనైతే 100% దీన్ని నమ్ముతాను. సో ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధము కదా, మనం ఏం చేస్తాము, ఈ మిజైల్స్ను డిప్లాయ్ చేసి పాకిస్తాన్ వాడి అణు అస్త్రాల యొక్క పైలప్ కిరానా హిల్స్ అని మాట్లాడాం కదా. కిరానా హిల్స్లో ఇప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా? అమెరికా వాడు హుటాహుటిగా ట్రక్కులు తీసుకువచ్చి ఈ న్యూక్లియర్ వెపన్స్ అంతా వేరే వద్దకు తరలించాడండి. ఆపరేషన్ సింధూర్ అయిన వెంటనే అమెరికా వాడు చేసిన ఫస్ట్ పని ఇదే. ఇందులో ఏమైనా వాడు అమెరికా తీసుకెళ్ళిపోయాడా లేదా ఇస్లామాబాద్ వద్ద దాచిపెట్టాడా తెలియదు, కానీ మన రా ఏజెంట్ల వద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మనం పలానా డిపో అని తెలుసుకున్నాం, న్యూక్లియర్ డిపో ఇది మీకు కరాచీ వద్దో ఇస్లామాబాద్ వద్దో ఉంది, ఓకే ఫైన్ అనుకున్నాం. అనుకొని అసిమ్ మునీర్ ఉన్నాడు చూసారా, వీడివన్నీ రెడీ చేసి బంకర్లోకి వెళ్ళి దాక్కుంటాడు, అవునా? సో షాబాజ్ షరీఫ్ కూడా ఇంకో బంకర్లో, ముందు వీళ్ళు సేవ్ చేసుకుంటారు. సైనికులు ప్రజలు ఏమైపోతే మాకేంటి, ఫైనల్గా ఇంక కుదరలేదంటే యూరోప్ అమెరికానో పారిపోతారు. ఇదే కదా వీళ్ళు చేస్తారు. సో మనం ఏం చేస్తాము, ఈ గోల్డెన్ హారైజాన్ బాలిస్టిక్ మిజైల్ని కరెక్ట్గా ప్రిసైజ్గా పలానా పాయింట్లో అసీం మునీర్ ఉన్నాడు, పలానా దగ్గర షాబాజ్ షరీఫ్ ఉన్నాడు, అలాగే హై ప్రొఫైల్ వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో గమనించి మార్క్ చేసి వీళ్ళ న్యూక్లియర్ అస్త్రాలు పలానా క్యాంపులో ఉంది, పలానా డెపోలో ఉంది అని చెప్పి ఒక 10 మిజైల్ను వాడేమో అనుకోండి, నేరుగా వెళ్ళి అక్కడే పడతాయండి. పక్కనే ఎక్కడికి వెళ్ళ ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్ ఇవి. సో బ్రహ్మోస్ వెళ్తుంది, పటాపటా కొట్టుకుంటూ వెళ్తుంది. ఇది అలా కాదండి, ఎక్కడ మీరు టార్గెట్ చేస్తారో, ఒకవేళ వీళ్ళు టనల్స్లో బంకర్స్ అడుగున దాక్కున్నా కూడా నేరుగా ఇది అక్కడ దాకా వెళ్ళగలదు. అలాంటి ఒక టెక్నాలజీని ఇజ్రాయెల్ వాళ్ళు సిద్ధము చేశారు. ఇప్పుడు మీకు అమెరికా వాళ్ళకే అర్థం కాలేదు, ఖతార్ వద్ద మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కదా ఉంది అంటే, మీకు ఏకంగా రెడ్ సీ వద్ద మేము దీన్ని ప్రయోగించాం. రెడ్ సీ నుంచి 1500-2000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ అస్త్రాన్ని వాడగలరండి. అంటే మనము పాకిస్తాన్ బియాండ్ వెళ్ళగలము, అలాగే మీకు చైనా వైపు కూడా ఈ అస్త్రాలను వాడగలము. ఎవరిని టార్గెట్ చెయ్యాలో మీరు ఎంచుకొని వాళ్ళ మీద ఈ ఆయుధాన్ని వాడగలరు. సో ఇప్పుడు భారత్ దీనిని కొనబోతుంది. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ ఫస్ట్ వాళ్ళ ప్రపోజల్ ఇచ్చినప్పుడు మేము S-400 కొంటున్నాము, మాకు దీంతో పని లేదు అన్నాం. ఇవాళ ప్రపోజల్ ఏమిటి, రష్యాలాగే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా రష్యాలాగే ఇవన్నీ టెక్నాలజీస్ అంతా మీరు భారత్లోనే తయారు చేసుకోండి. అమెరికా తరువాత ఇజ్రాయెల్ నమ్మే ఒకే ఒక దేశం భారత్ అండి. సెన్సిటివ్ టెక్నాలజీ హయ్యెస్ట్ లెవెల్లో పనిచేసే మీకు ఈ పరిజ్ఞానము, దీనిని వీళ్ళు భారత్తో ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాంటి ఆయుధాలు మన వద్ద ఉన్నప్పుడు మీరు ఇండియాలోనే రెడీ చేసుకొని మీకు మాకు మధ్య ఉండే డిఫెన్స్ కోఆపరేషన్ని అప్గ్రేడ్ చేయండి. ఇంకా కూడా మనము పెద్ద పెద్ద అస్త్రాలను, జపాన్ గురించి మాట్లాడాం, లీథల్ వెపన్స్ అని అంటున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సరిగ్గా ఇప్పుడు అలాంటి అస్త్రాలను మనము తయారు చేద్దాము అంటే, మరి ఒకవేళ ఈ గోల్డెన్ హారైజాన్ బాలిస్టిక్ మిజైల్ భారత్లోకి వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? ఇది మీకు యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.